శ్రీనివాసుడు లక్ష్మీదేవి ఎలా ఉంటారో, ఆ విష్ణుమూర్తి నారాయణమూర్తి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే నాకు ప్రతిష్ఠించుకున్నట్టు అనిపించి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. దీపాలు అయితే ఒక్కొక్కటి ఇంక అలంకరించుకొని ముందైతే విఘ్నేశ్వరుడికి చేసుకున్నాను కదండి, అవైతే అలా పెట్టుకొని విఘ్నేశ్వరుడి పూజ అయ్యాక నేను మొదలు పెట్టుకున్నాను. విఘ్నేశ్వరుడిని పక్కన పెట్టుకుని మళ్ళీ లక్ష్మీదేవికి ఇలా నారాయణమూర్తికి తులసమ్మ తల్లికి ఇలా అలంకరించుకున్నానండి. చాలా కళగా ఉన్నారండి మా పెరుమాళ్ళు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి నేను అన్నాను కదా మతాబా సామాన్లు అయితే మేము ఇలా కాల్చుకుంటామని, చిన్న అగ్గిపెట్టెలు అయితే ఇక్కడ ఇంట్లో ఇలా కాల్చామండి. ఇంట్లో జాగ్రత్త కదా, కొంచెం పెద్దదే కాలుద్దామని చెప్పి ఇప్పుడు ఇంక ఇలా కొంచెం లైట్గా ఫ్లేమ్ వస్తుందండి, ఇది ఎక్కువ రావడం లేదు, అందుకని అయితే ఇది తీసుకున్నాను. మనం మళ్ళీ తులసి మొక్క దగ్గర ఏ నిప్పు రవ్వ మనకి ఎగరకుండా చూసుకోవాలండి. ఎందుకంటే మనం చేసిన ఫలితం, మనకి పూజ ఫలితం రావాలి అంటే ఇలాంటి